వివాహ భోజనంబు వింతైన వంటకంబు బియ్యాల వారి విందు నాకే ముందు. ఆగండి. నాకు బుర్ర మర్చిపోయానమ్మా. నీ చేతి మొదటి ముద్ద తినకపోతే అన్నం సహించదరా భీమన్నా? ఏ అంతరుచా ఏది నాకు ముద్దు పెట్టరా, నాకు ముద్దు పెట్టరా. మరి నాకు అన్నా వాడు అన్నం తినేవరా ఏంటి? పాండవులు తుమ్మెద తగలబడిపోయారు తుమ్మెద. పాండవులు తుమ్మెద బూడిదైపోయారు తుమ్మెద. దేవుడా, చెట్టంత కొడుకు నేనే మొదలు నరికేశాను. కొండంత దీపాన్ని నేనే ఆర్పేసుకున్నాను. నన్ను చంపు దేవుడా, చంపు. ఆచార్య గారు ఆడింటికి వస్తే పోరా పోరా అని తరిమి కొట్టాను. ఆడు ఊళ్ళో ఉంటే పోరా పోరా అని పోరు పెట్టాను. చివరి కాడి లోకమే వదిలి వెళ్ళిపోయాడు. నాకేం దిక్కు దేవుడా, నాకెందుకింత దండన దేవుడా? ధర్మయ్య, ఇది దేవుడి దండన కాదు, మనుషులు చేసిన మహాపాపం. కసిగట్టి కావాలని ఎవరో ఇల్లు కాల్చి వాళ్ళని చంపేశారు. పంచాయతీ పెట్టించి నిజం తేల్చాలి. ఇది ఇలా పోనివ్వకూడదు. ఏం ధర్మయ్య, కోవెలకని వచ్చి ఇక్కడే కూర్చుని పోయావు? మైలనా దేవుడిగా పట్టింపులుండవు. అయినా నీకు అసలు మైలుంటేగా. ధర్మానికి కట్టుబడ్డ వాళ్ళకి దేవుడు అన్యాయం చేయడు. వీల్లేదు. ఆ సత్యనారాయణ సభకు పంచాయతీ ఏంటి? ఇది జరిగే పని కాదు. అసలు పాపాలకి మంటలకి పెద్ద కనెక్షన్ ఉంది. ఊరందరినీ ఉసురు పెట్టి సొమ్ములు బింగేశారు. ఎవడ కడుపు మండిందో ఎవడు మంట పెట్టాడో. ఏ పాపం ఎవరిదో 10 మంది కూర్చొని విచారించి తేల్చాలి. ఆ సంగతి చెప్పడానికి నువ్వెవడివి? మనిషిని, దేవుడి సేవకుణ్ణి, ధర్మదేవత ప్రతినిధిని అడిగే హక్కు నాకుంది. నీకు హక్కు ఉండొచ్చు, కానీ నాకు అవసరం కనబడడం లేదు. అయినా ప్రతి దిక్కుమాలిన చౌకి పంచాయతీ పెట్టడానికి నాకు ఇదే పనా? దొరవారు, ఆ పాకలో మీ కొడుకే ఉండి ఉంటే మీరు ఇలా మాట్లాడగలరా? బిడ్డకి ఆ సచ్చినోడికి కనెక్షన్ ఏంట్రా? రామా, ధర్మదేవత ఇప్పుడు ధర్మం ఎక్కడుంది కన్నబ్బా? మన కాళ్ళ కింద గింజుకుంటుంది. ధర్మాన్ని తొక్కేవారు ఇంతవరకు పుట్టలేదు, పుట్టబోడు. దౌర్భాగ్యులారా, మీరు తొక్కేది ధర్మాన్ని కాదు, ధర్మాన్ని ఆశ్రయించుకున్న ఒక దేహాన్ని అనుభవిస్తారు.
ఫోటో 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 తీవు अच्छा आओ ऐसा नहीं ऐसा 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 సెంటూ సెంటూ సినిబాబు గారు రాశారు బాలే కోన్ కోన్ దియా సినిబాబు గారు పెద్దోరు గారు అబ్బాయి గారు अच्छा वो तुम्हारा दोस्त है अब्बाई गुरु ये किसका है तुम्हारा ये बड्डा ఇది నీదా బాబు గారు ఇచ్చారు జరా నికాలో देख लेंगे నాన్సెన్స్ అబద్ధం నువ్వు బుకాయిస్తున్నావు నేను కళ్ళారా చూశాను ఆ వడ్డాణం మీద బబమ్మనే పుడక్షరాలు బబమ్మ అంటే బస్సు బంగారం అనే పిల్లది నేను కష్టపడి గడిస్తే నువ్వు ఆ చిల్లికి తగిలిస్తావా నాకు దాని మొహం కూడా తెలియదు మొర్ర అంటే వినమే నీకేం తెలిస్తే నాకే నాకు మాత్రం ఒకటి తెలిసిపోయి ఆ డబ్బు పెట్టిని నువ్వు మీ అయ్యా దాచేసి నాటకం ఆడుతున్నారు వీలైతే నన్ను చంపాలని చూస్తున్నారు నేను ఆవలిస్తే పేగులు లెక్కెడతాను కావలిస్తే పేగులు తోడేస్తాను ఆ డబ్బు పెట్టి తెచ్చి నా సగం నాకు పారేయకపోయావో పోలీసులు పిలిపిస్తాను నీకు దండం పెడతాను నాకు ఆ టైం దానికి ఎవరిచ్చాడో కనుక్కొని ప్లీజ్ ప్లీజ్ చెప్పు చెప్పను చంపేస్తా చెబితే ఆడు చంపేస్తాడు లేకపోతే నువ్వు చంపుతావు ఆడు ఎవడాడు చెప్పను పొరుగురోడు ఆడికాడ పెట్టి నిండా పెట్టడు సొమ్ములున్నాయంట మా అయ్య నన్ను ఆడికి అమ్మేశాడు అలాగా నువ్వు భయపడకు నువ్వు ఆ పెట్టి పట్టుకొస్తే నిన్ను మెడ్రాస్ తీసుకెళ్ళిపోయి పెళ్ళాడేస్తా నిజమా మీ నాన్న మీద ఒట్టు కార్లు విమానాలు పెద్ద మేడలు మరి నన్ను తీసుకెళ్తే హిందీ పిల్ల పోట్టాడదు దాని మొహం అది అసలు పరమ కిలాడి గిల్లి గిల్లి అంత అబద్ధమే చందా డబ్బులో సగం వాటా కోసం వచ్చింది దాన్ని దారిలోనే వదిలేస్తా కదా డబ్బంతా మన ఇద్దరిదే మరి పెట్టెక్కడుందో చూపించు ఇప్పుడా ఆడింటికాడు ఉంటాడు సంపేస్తాడు రచ్చైపోద్ది రేపొద్దుటాడు బయటికి వెళ్ళిపోతాడు తవ్వి తీసుకొచ్చేస్తాను కారు కాడుండు గుడ్ రాగానే పారిపోదాం అమ్మో రేపొద్దుటాలా